హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఇది జస్ట్ ప్రీమియం ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు కుప్పాలగూడ రోడ్ కనెక్టివిటీతో ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు ఓవరాల్ సర్వీస్ రోడ్ అంటారు. ఈ రోడ్ వచ్చేసి మనకు మణికొండ కనెక్టివిటీ ఉంటుంది. అక్కడ ముందుకెళ్తే కనుక మనకు పికాక్ జంక్షన్ ఉంటుంది. ఆ పక్కన మీరు ఏదైతే హిల్స్ కనిపిస్తున్నాయో ఇది వచ్చేసి మనకు పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట. దానికి నియర్ బై ఉండే విధంగా ఈ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అయితే మనకు ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి ఓన్లీ మనకు 3 BHK అండ్ 4 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మీరు ఒకసారి వ్యూ చూడొచ్చండి. ప్రాజెక్ట్ నేమ్ కూడా ది వ్యూ అన్నమాట. మీరు ఇప్పుడు ఏదైతే మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందో ఇదే మన ప్రాజెక్టు. ప్రజెంట్ అయితే ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే టోటల్ ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏంటి అనే విధంగా చూసుకున్నట్టయితే ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 10 acres ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి మనకు 1154 యూనిట్స్ అయితే ఇందులో వస్తాయన్నమాట. ఇందులో టవర్స్ పరంగా చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి 7 టవర్లు ఉంటాయి. మొత్తం హై రైజ్ అపార్ట్మెంట్ టవర్స్ అనమాట. మీరు ఇప్పుడు ప్రజెంట్ వర్క్ స్టేటస్ చూడొచ్చండి. వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మొత్తం 7 టవర్లతోటి ది బెస్ట్గా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. మొత్తం మనకు మైవాన్ టెక్నాలజీ మీరు ఇక్కడ చూడొచ్చండి. టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం మైవాన్ టెక్నాలజీ తోటి వర్క్ అయితే స్టార్ట్ అయిందనమాట. మనకు వచ్చేసి ఇప్పుడు టవర్స్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇప్పుడు 1 2 3 4 5 6 అది వచ్చేసి 7 అనమాట. మొత్తం 7 టవర్లు అనమాట. 7 టవర్లలో మనకు 3 టవర్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయి 4th టవర్ అయితే వర్క్ జరుగుతూ ఉంది. 5 6 7 వరకు కూడా మనకైతే జరుగుతూ ఉంది అనమాట. ప్రాజెక్ట్ పరంగా చూసుకున్నట్టయితే ది బెస్ట్గా ఉంటుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది. బేసిక్గా చెప్పాలి అంటే ప్రీమియం ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. మనకు ఏంటంటే మంచి వ్యూ ఉండే విధంగా మంచి 200 feet రోడ్ అండ్ 100 feet రోడ్స్ కనెక్టివిటీ ఉండే విధంగా అండ్ సర్వీస్ రోడ్ కనెక్టివిటీ ఉండే విధంగా ది బెస్ట్గా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇందులో మనకు సైజెస్ వచ్చేసి 1500 SFT నుంచి 3927 SFT వరకు కూడా మనకి ఇందులో సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఆ సైజెస్ కూడా ది బెస్ట్గా ఉండే విధంగా 3 BHK అండ్ 4 BHK చాలా ప్రీమియంగా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇందులో మనకైతే కొన్ని యూనిట్స్ అయితే సేల్కి వచ్చాయండి. అవి ఏమేమి యూనిట్స్ ఉన్నాయి ఏంటి దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంకా అంతేకాకుండా మీరు ఒకసారి వ్యూ చూడండి. ప్రాజెక్ట్ కనుక మీకు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ పెయింటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మీరు పైన కూడా చూసుకోవచ్చు. ది బెస్ట్గా ఉండే విధంగా మంచి వ్యూ కనిపించే విధంగా ఇటు మనకు వ్యూ పరంగా చూసుకున్నట్టయితే ఈ పక్కన మనకు పద్మనాభ స్వామి టెంపుల్ వ్యూ కానీ అండ్ ఈ పక్కన ఇంకా మిగతా వేరే ప్రాజెక్ట్స్ వ్యూ కానీ అన్నీ కనిపించే విధంగా ది బెస్ట్గా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అండ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు అపర్ణ జోన్ ప్రాజెక్ట్ కూడా దీని పక్కనే వస్తుందండి. మీరు ఇటువైపు చూడొచ్చండి. ఇక్కడ వచ్చేసి మనకు అక్కడ కనిపించే బిల్డింగ్స్ వచ్చేసి మనకు అపర్ణ జోన్ అనమాట. అపర్ణ జోన్ అండ్ ఇటు పక్కన కనుక చూసుకున్నట్టయితే మనకు Q/2 ప్రాజెక్ట్ ఉంది. ఈ విధంగా అన్ని ప్రాజెక్ట్ కనెక్టివిటీ తోటి ప్రాజెక్ట్ ఉంటుంది. మనకి ఇందులో వచ్చేసి మనకు మోడల్ ఫ్లాట్ కూడా ఇవన్నీ ఉన్నాయి. మనం కూడా మొత్తం కంప్లీట్ బిల్డర్ షేర్ నుంచే మనం సేలింగ్ అనేది చేస్తున్నాం అనమాట. అంతేకాకుండా మనకు బేసిక్గా ఏంటంటే మా త్రోలో మా ఛానల్ నుండి వచ్చినట్టయితే ఇక్కడ ఉన్న నెంబర్కి కానీ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే మీకు ది బెస్ట్ ప్రైస్ అయితే ఇప్పించగలుగుతాం. ప్రజెంట్ అయితే మీరు వర్క్ స్టేటస్ కూడా చూడొచ్చండి. వర్క్ స్టేటస్ ఏ విధంగా జరుగుతుందో ఈ పక్కన చూసుకోవచ్చు. ఇది ఫాస్ట్గానే అయితే వర్క్ స్టేటస్ అయితే జరుగుతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయితే ప్రాజెక్ట్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారండి. ఆల్మోస్ట్ అయితే మనకు ఒక 4 టవర్లు కూడా కంప్లీట్ అయిపోయాయి. మిగతా టవర్స్ కూడా వర్క్ జరుగుతున్నాయి. మీకు అక్కడ చూసుకున్నట్టయితే క్లబ్ హౌస్ కూడా వర్క్ కూడా జరుగుతూ ఉందన్నమాట. ఆల్మోస్ట్ క్లబ్ హౌస్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఇందులో వచ్చేసి ప్రాజెక్ట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మొత్తం 10 ఎకరాలలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇందులో 1154 ఫ్లాట్స్ అయితే మనకు వస్తాయి. 3 BHK అండ్ 4 BHK ఫ్లాట్స్. అంతేకాకుండా 80% ఓపెన్ స్పేస్ అనేది మనకి ఇందులో వదిలిపెట్టారనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. బేసిక్గా చూసుకున్నట్టయితే మనకు అపార్ట్మెంట్కి మధ్యలో ఆల్మోస్ట్ మనకు 100 feet డిస్టెన్స్ అండ్ 80 feet డిస్టెన్స్ తోటి చాలా స్పేషియస్గా ఓపెన్ స్పేస్ ఉండే విధంగా కూడా మనం ఇందులో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నాము. పైన చూస్తున్నారు కదండి. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టేటస్ అయితే చాలా ఫాస్ట్గానే అయితే వర్క్ అయితే జరుగుతూ ఉంది. ప్రజెంట్ మనకు రోడ్ కనెక్టివిటీ కూడా చూడొచ్చండి. రోడ్ కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇది ఓవరాల్ సర్వీస్ రోడ్ కిందికి వస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైతే ఉందో ఇది ఇక్కడ మీరు చూడొచ్చండి. ఇది మెయిన్ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అనమాట. ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇలా ది వ్యూ అని చెప్పేసి ఇక్కడ మనకు సేల్స్ ఆఫీస్ అవన్నీ ఉంటాయి. అండ్ మనకు ప్రజెంట్ స్టేటస్ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. వర్క్ కూడా చాలా ఫాస్ట్గానే అయితే జరుగుతుంది. ఇందులో ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇది కంప్లీట్గా మనకు బిల్డర్ షేర్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్ అనమాట. ఇది కంప్లీట్ మార్కెటింగ్ కానీ ఎటువంటి కమిషన్స్ ఏజెంట్స్ అలా ఏమి ఉండదండి. ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. మేము కంప్లీట్గా మీకు ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇలాంటి మంచి ప్రాజెక్టుల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ది బెస్ట్ ప్రాజెక్ట్స్ అయితే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. థ్యాంక్ యూ.